నమస్తే. ఇవాళ టాపిక్ ఇండియా కూటమి గురించి. ఏ విధంగా ఉండబోతుంది ఇండియా కూటమి? ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ ఇతర పార్టీలు కలిపి క్రియేట్ చేసిన ఇండియా కూటమి. సో మనం న్యాయ యాత్ర అని మన రాహుల్ గాంధీ గారు అస్సాం, మణిపూర్ నుంచి అస్సాం త్రూ బెంగాల్ ఇట్లా యాత్ర చేసుకుంటూ వస్తూ ఉన్నప్పుడు మా బెంగాల్లోకి ఎంటర్ కాగానే మమతా బెనర్జీ కాంగ్రెస్ ఈ న్యాయయాత్ర అని అడ్డుకొని వాటిని అటాక్ చేయడం మొదలుపెట్టారు మమతా బెనర్జీ టీఎంసీ కార్యకర్తలు. అంటే అసలు వాళ్ళిద్దరి మధ్యలో కూటమి ఎక్కడ ఉన్నట్టు ఇప్పుడు? సో అక్కడే పటాపంచలు అయిపోయింది. మేము అసలు కాంగ్రెస్ని మాకు చెప్పకుండా తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ, కాబట్టి మేము ఆ కూటమిలో ఉండట్లేదు, మేము మొత్తం 39 మేము సొంతంగా పోటీ చేస్తామని చెప్పి నేను డిక్లేర్ చేసి పడేసింది మమతా బెనర్జీ. అసలు కాంగ్రెస్కి అసలు ఓటు బేస్ లేదు, మేము అసలు ఏమి ఇవ్వమని చెప్పేసి పటాపంచలు అయిపోయింది బెంగాల్లో. నెక్స్ట్ వచ్చి బీహార్. అసలు ఇండియా కూటమికి సూత్రధారుడైన మనిషి ఎవరు? నితీష్ కుమార్. ఆయన బయటకు వచ్చేసి నాకు లాస్ట్ టైం బీజేపీ తోటి కూటమిలో ఉన్నప్పుడు 17 సీట్లు నేను బీజేపీ కూటమిలో నేను పోటీ చేశాము మా పార్టీ, కాబట్టి మాకు ఈ ఆర్జేడీ కాంగ్రెస్ తోటి కలిసినా కూడా నాకు 17 సీట్లు కావాలి 40 సీట్లలో బీహార్లో, అందులో నాకు 17 సీట్లు కావాలని కూర్చున్నాడు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మేము ఇవ్వం అనేటప్పటికీ ఇప్పుడు నేను ఆ కూటమి నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్లో జాయిన్ అయిపోయి ఆ గవర్నమెంట్ని పడేసి మళ్ళీ నితీష్ కుమార్ బీహార్లో ఇండియా కూటమికి బాయ్ చెప్పేశాడు. అంటే సూత్రధారే పోయాడు. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్. జయంత్ చౌదరి పార్టీ ఆర్ఎల్డీ పార్టీ కూటమిలో నుంచి బయటకు వచ్చేసి బీజేపీ తోటి పొత్తు కట్టేసుకుంది, ఎన్డీఏలోకి వచ్చేసింది ఆర్ఎల్డీ పార్టీ. మాయావతి. యూపీలో మాయావతి ఏం చేసింది? నేను సపరేట్గా పోటీ చేస్తున్నా, లాస్ట్ టైం 10 సీట్లు వచ్చినాయి ఎస్పీ కూటమితో పోతే, అప్పుడు కాంగ్రెస్ సపరేట్గా ఉండింది. ఈసారి ఎస్పీ కాంగ్రెస్ ఒకటి అంటున్నారు, మాయావతి నేను సపరేట్ అంటుంది. అక్కడ క్లోజ్ అయిపోయింది ఇండియా కూటమి. నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూలో అక్కడ ఉన్న పార్టీలు ఏమిటి? ముఫ్తీ మొహమ్మద్ సయీద్ పార్టీది, తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూక్ అబ్దుల్లా వాళ్ళది, కాంగ్రెస్, బీజేపీ. ఈ 4 మేజర్ పార్టీలు. చిన్న చిన్న సజ్జద్లోని అవి చిన్న పార్టీలు ఉన్నాయనుకోండి. సో మేజర్గా ఈ 4 పార్టీలు. సో అంతకుముందు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ పార్టీ తోటి బీజేపీ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసి విత్డ్రా చేసుకుంది బీజేపీ. తర్వాత ఆర్టికల్ 370 తీసేసింది. సో ఈ 3 పార్టీలు బీజేపీ కాకుండా మిగతా 3 పార్టీలు బాగా ప్రొటెక్ట్ చేసినాయి. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూక్ అబ్దుల్లా వాళ్ళది, తర్వాత ముఫ్తీ మొహమ్మద్ సయీద్ పార్టీ. సో ఈసారి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్కి సంబంధించిన అందరూ లీడర్లు అందరూ వచ్చి బీజేపీలో జాయిన్ అయిపోయారు. సో ఇప్పుడు జమ్మూలో ఎక్కువ హిందూ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళకి నేషనల్ కాన్ఫరెన్స్కి ఎక్కువగా పట్టు కాశ్మీర్లో. జమ్మూలో వాళ్ళ వింగ్ అంతా వచ్చేసి బీజేపీలో జాయిన్ అయిపోయింది డైరెక్ట్గా. సో ఇప్పుడు ఫరూక్ అబ్దుల్లా కూడా ఆడ కింద నుంచి కార్పెట్ లాగేసేటప్పటికి బీజేపీ తోటి నేను అలయన్స్కి సిద్ధమైన అన్నట్టుగా సంకేతాలు పంపిస్తున్నాడు. సో ఫరూక్ అబ్దుల్లా జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఫరూక్ అబ్దుల్లా కూడా కాంగ్రెస్కి ఇచ్చే అవకాశం కనబడతా ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ గురించి చెప్పేసాం. నెక్స్ట్ మధ్యప్రదేశ్లో కమల్నాథ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఎంతోమందిని 16 మందో 20 మందినో అందరు తీసుకుని కొడుకుతో సహా ఓన్లీ మధ్యప్రదేశ్లో ఒకే ఒక కాంగ్రెస్ సీటు కమల్నాథ్ కొడుకు గెలుచుకున్నాడు. ఆ కొడుకే ఇప్పుడు నాకు భవిష్యత్తు లేదు ఈ కాంగ్రెస్లో ఉంటే అని చెప్పి చాలా ఈ రామ జన్మభూమి అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రామ జన్మభూమి అటెండ్ కాకుండా ఉద్ఘాటనని ప్రారంభోత్సవాన్ని బాయ్కాట్ చేస్తే కమల్నాథ్ ఏమో దానికి వ్యతిరేకించి గుళ్ళ చుట్టూ తిరుగుకుంటా సంకేతం పంపించేశాడు. అంటే బీజేపీకి సంకేతం పంపించాడు. రేపో మాపో వచ్చి కమల్నాథ్ వాళ్ళ కొడుకు కనీసం జాయిన్ అవుతాడు అన్నారు. కమల్నాథ్ కూడా వచ్చి బీజేపీలో జాయిన్ అయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో మధ్యప్రదేశ్ పాయే. నెక్స్ట్ మహారాష్ట్రలో మిలింద్ దేవరా అని ఇంకో 2 కాంగ్రెస్ లీడర్స్ పెద్ద వాళ్ళు అందరూ బయటకు వచ్చేసి బీజేపీలో జాయిన్ అయిపోయారు. కొంతమంది వచ్చి అజిత్ పవార్ నేషనల్ కాన్ఫరెన్స్ దాంట్లో వెళ్ళి జాయిన్ అయిపోయారు. సో నేషనలిస్ట్ కాంగ్రెస్ ఎన్సీ.
సో అక్కడ కూడా విరిగిపోతా ఉంది. ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే ఇప్పుడు నాకు లాస్ట్ టైం 16 సీట్లు నేను పోటీ చేశాను, నాకు ఇప్పుడు 16 సీట్లు కావాలని కూర్చున్నాడు. ఏది ఉద్ధవ్ సేనకు అసలు శివసేన సింబలే లేదు. ఇప్పుడు ఆయన సింబల్ లేకుండా ఇండిపెండెంట్ సింబల్స్లో కూర్చోవాలి ఇప్పుడు. అటువంటి పార్టీ ఇప్పుడు లాస్ట్ టైం నాకు బీజేపీ అలయన్స్లో నాకు ఎన్ని వచ్చినా ఆయన సీట్లు కావాలని కూర్చున్నాడు. ఇంకా మహారాష్ట్రలో ఏమాత్రం ఇండియా అలయన్స్ పనికి వస్తుందో మీరు ఆలోచించుకోండి. నెక్స్ట్ ఇండియా అలయన్స్ ఇప్పుడు తెలంగాణలో అయితే ఏ అలయన్స్ లేదు. ఢిల్లీలో పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చేసింది, నేను పంజాబ్లో అసలు కాంగ్రెస్ లేదు, మేము మొత్తం సీట్లు చేస్తున్నాం, మాకు సంబంధం లేదు పంజాబ్ అని చెప్పని భగవత్ సింగ్ మాను చీఫ్ మినిస్టరు డిక్లేర్ చేసి పడేశాడు. ఇంకా మిగిలింది ఢిల్లీలో ఏమి ఇస్తాడు, లాస్ట్ టైం ఆప్కి 0 వచ్చినాయి, కాంగ్రెస్కి 0, ఉన్న 7 సీట్లు మొత్తం బీజేపీకి వచ్చినాయి. ఇస్తే 1 సీట్ ఇస్తారంటాడేమో కేజ్రీవాల్. సో బీజేపీకి ఎట్లాగో 50% కంటే ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఢిల్లీలో వీళ్ళు ఏ కూటమి పెట్టుకున్నా ఏం పెద్ద వాళ్ళు గెలిచేది ఏం లేదు. సో ఇలా ఇప్పుడు నెక్స్ట్ తమిళనాడులో ఇండియా అలయన్స్ ఎవరితోటి, డిఎంకే తోటి. వాళ్ళిద్దరి మధ్యలో లాస్ట్ టైం 10 సీట్లు గెలుచుకుంది కాంగ్రెస్ డిఎంకే అలయన్స్ తోటి, స్వీప్ చేశారు డిఎంకే లాస్ట్ టైము, కాంగ్రెస్ డిఎంకే కలిపి. ఈసారి ఆ పరిస్థితి లేదు, ఈసారి డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంది. సో ఈసారి పరిస్థితి బీజేపీ పుంజుకున్న తర్వాత ఏడీఎంకే పరిస్థితి చాలా బ్యాడ్ అయిపోయింది. సో ఏడీఎంకే పరిస్థితి రేపు ఎన్డీఏ కూటమి ఎలా ఉంటుందో దాని బేసిస్ మీద ఇండియా అలయన్స్ అంటే డిఎంకే వాళ్ళు కాంగ్రెస్ తోటి పెట్టుకుంటారా లేదా అనేది తెలుస్తుంది. సో కాంగ్రెస్కి ఎందుకు ఇవ్వాలి అని చెప్పని డిఎంకే వాళ్ళు కనుక ఎదురు తిరిగారంటే కథం. ఇంకోటి కేరళలో ఒక లోకల్ పార్టీ, ఒక జార్జ్ అనే అతను లోకల్ పార్టీ పెట్టుకొని ఆయన వచ్చి ఆ పార్టీని తీసుకొచ్చి బీజేపీలో కలిపేశాడు. సో ఇట్లా ఎన్డీఏ అలయన్స్ పెరుగుతూ వచ్చింది, ఇండియా అలయన్స్ తగ్గుతూ వస్తున్నాయి.